ఉత్తర భారత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. నార్త్ ఇండియాలో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు రాష్ట్రాల్లో లోతట్లు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. వరద దాటికి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఢిల్లీలో వర్ష బీభత్సానికి కల్కాజీ ప్రాంతంలో బైక్, కారుపై భారీ వృక్షం విరిగిపడింది. స్థానికులు రెస్క్యూ చేసేలోపే బైక్పై వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమీపంలోని మరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపిలేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలోని కీలక ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్ పాసులు నీట మునిగాయి. మరోవైపు ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్దర్జంగ్లోని ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 13.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కుంభవృష్టి కురిసింది. బాంద్రా, వర్లీ, అంధేరి, చెంబూరు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ గంటల కొద్ది రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. తానే, రాయ్గఢ్, పూణేలో కూడా వర్షాలు దంచికొట్టాయి. ముంబై, తానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హిమాచల్ ప్రదేశ్, కులు, సిమ్లాలో భారీ వర్షాలు, ఆకస్మికంగా వరదలు వచ్చాయి. శ్రీకండ్ మహాదేవ్ పర్వతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో కులు జిల్లా నిర్మండ్ సబ్ డివిజన్లోని బాగిల్పుల్ బజారును ఖాళీ చేయించారు. వరదలకు 3 వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండ్లు, పొలాలు దెబ్బతిన్నాయి. బాగిల్పుల్ సమీపంలోని గన్వి వంతెన వరదలో కొట్టుకుపోయింది. మండి జిల్లా జరోల్ ప్రాంతంలో తాత్కాలిక వంతెన దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హిమాచల్లో భారీ వరదలకు దోదన్, చాంగుడ్, ఉద్గోస్, కార్పట్ గ్రామాల్లో ఇళ్లు, పొలాలు దెబ్బతిన్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు వెస్ట్ బెంగాల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది.